నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం మే 8, 2025 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:39 సూర్యాస్తమయం సాయంత్రం 6:29. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ శుక్ల ఏకాదశి. ఏకాదశి తిథి మే 7 బుధవారం మధ్యాహ్నం 12:39 అండి. మే 8 గురువారం మధ్యాహ్నం 1:42 వరకు ఏకాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి వైశాఖ శుక్ల ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం మే 8 గురువారం రాత్రి 10:10 వరకు ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యారాశి. కన్యారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కన్యారాశిలోకి చెందుతారు. యోగం హర్షణ రాత్రి 1:55 వరకు. తదుపరి వజ్ర. కరణం విష్టి మధ్యాహ్నం 12:32 వరకు. తదుపరి భవ రాత్రి 1:44 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం తెల్లవారితే 4:06 అండి. తెల్లవారితే 5:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:51 నుండి ఉదయం 10:41 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:53 నుండి మధ్యాహ్నం 3:43 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. గుళిక కాలం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:14 నుండి తెల్లవారితే 5:02 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:03 నుండి మధ్యాహ్నం 2:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. అర్జునుడిని సంహరించింది ఎవరు? ఆప్షన్ ఏ దుర్యోధనుడు, బి బబ్రువాహనుడు, సి వయోభారం పెరగడం వల్ల చనిపోయారు. మరి వీటిల్లో మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న విదురుడు ఏ విధంగా మరణించాడు? దీనికైతే జవాబు ఆప్షన్ బి యోగశక్తి వల్ల అండి. మరి ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పిన వారు ఓబులేష్ గారు, పి శేఖర్ గారు, పద్మ గారు అయితే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. చాలామంది వయోభారం వల్ల అని చెప్పారు, అదైతే రాంగ్ అండి. ఆప్షన్ బి కరెక్ట్ మాట. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు మోహిని ఏకాదశి అండి. మరి ఈ ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల దరిద్రులు కూడా ధనవంతులు అవ్వే అంత పేదవారు కూడా ధనవంతులు అవ్వేంటి మంచి రోజు అండి. మరి ఈరోజు స్వామివారిని పూజించడం వల్ల, స్వామివారి ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల కూడా అటువంటి ఫలితం అయితే దక్కుతుందండి. మరి మన ఏకాదశి ఉపవాసం చేయాలనుకునే వాళ్ళు దశమ రోజు నుండి మనం దశమ రోజు ఒంటిపూట ఉండాలండి. ఏకాదశి మనకి ఈరోజు మధ్యాహ్నం వరకు ఉన్నదండి. మరి తర్వాత రోజు ద్వాదశి మధ్యాహ్నం వరకు ఉంది. కానీ ద్వాదశి అంటే శుక్రవారం ఉదయం 9:09 లోపు ఏకాదశి ఉపవాసాన్ని అయితే బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇచ్చి విరమించవలసి ఉంటుంది.
అదేవిధంగా ఈరోజు సత్యదేవుని కళ్యాణం మరియు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం కూడా, ఈరోజు ప్రపంచ తలసేమియా దినోత్సవం కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి, గోధుమ రాయి వేయడానికి, అదేవిధంగా పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, మరియు పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళటానికి, అదేవిధంగా గర్భాధానం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఉపనయనం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అన్నప్రాసన చేయడానికి, బారసాల చేయడానికి, అక్షరాభ్యాసం చేయడానికి కూడా ఈరోజు మంచిది. మరియు గృహప్రవేశం చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా లేదా షాపులు ఓపెనింగ్ అయినా, అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలుకైనా, ఈరోజు ఓపెనింగ్ అయినా కూడా మంచిది. అదేవిధంగా ఇళ్ల స్థలాలకైనా, ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిదేనండి. మరియు ఉద్యోగాలకైనా, ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి, నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.